హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను ఈరోజైతే నాటు చిక్కుడుకాయల కూర అయితే చేస్తున్నాను. ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలు మనం ఏదైనా మచ్చ ఉంటే మాత్రమే విడదీసి చూసుకోవాలి, అందులో పురుగులు ఉంటాయని. లేకపోతే పైన అంతా నీట్గా ఉన్నాయైతే ఇలాగ పైన ఈనులు మాత్రమే తీసేసి మనం వండేసుకోవచ్చు. కాయల పలంగానే ఉంటాయి. ఇప్పుడైతే మనం అన్నీ కూడా ఈనులు తీయలేదు, పైన ఏదైనా మచ్చ ఉంటే ఈనులు తీసుకొని చూసుకున్నాను. పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నీట్గా కడిగిన చిక్కుడుకాయలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఫస్ట్లో అయితే నూనె వేసేసుకోవాలి. పొయ్యి మీద పెట్టకుండానే నూనె వేసేసుకొని అందులో చిక్కుడుకాయలు వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాం. పూర్వం అయితే టమాటాలు లేవన్నమాట. ఇప్పుడు ఇది హోమ్ మేడ్ కారము, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కూడా పొడి చేసి వేస్తాము. ఇంకా సరిపడంత ఉప్పు వేసేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం తక్కువ నీళ్ళు వేసుకుంటే సిమ్లో కానీ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని చూసుకున్నామంటే కూర ఎలా ఉడుకుతుంది మనకు తెలుస్తుంది. ఇంకా మనం కూర దగ్గరగా ఎగిర్చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి చూసామంటే కొంతమంది ఇందులో కొంచెం కరివేపాకు వేస్తారు స్మెల్ కోసం. అవి వేసినా వేయకపోయినా సరే మనకి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. కూర ఇప్పుడు చూద్దాము. కూర చూసారు కదా ఎంత దగ్గరగా ఎగిరిపోయిందో. కొంచెం ఓటండిలా దించుకుంటే అది మనం అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. చిక్కుడుకాయలు నంచుకొని ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే చట్నీతో అయినా లేకపోతే చారు, సాంబార్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకొంచెం ఫ్రై లాగా దగ్గరికి ఎగిర్చేసుకొని అప్పుడు అవి వేసుకొని ఇవి చిక్కుడుకాయలు నంచుకొని తింటూ ఉంటారనమాట. మనం మార్కెట్లో కొన్నాటికి ఇంటి దగ్గర పండించుకున్న వాటికి చాలా తేడా ఉంటుంది. మార్కెట్లో నీరు పిండిలతో మాత్రమే మనకి ఏమైనా కూరగాయలు పండుతాయి. ఇంటి దగ్గర అయితే గెంజి కుడితే నీళ్ళు, ఎప్పుడో ఒక్క స్పూన్ మందు వేస్తామంటే ఇంకా ఎక్కువ వేయం కదా. మార్కెట్లో కొన్న కూరగాయలు కొన్ని మందు వాసనలు వస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి తినలేము. ఇంకా బయట పడేలాక ఇంకా నోట్లో పడేసుకుంటే ఖచ్చితంగా మనం గరం మసాలా అనేది వాడతాము. గరం మసాలా అనేది ఇప్పుడే కాదు పూర్వం నుంచి ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా నాన్ వెజ్ అనేది తినేవారు కాదు పూర్వం. ఎక్కువగా కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు ఇవే తినేవారు అనమాట. గంజి అన్నం, పెరుగన్నం ఇవే తినేవారు. ఎక్కువగా నాన్ వెజ్ అయితే తినేవారు కాదు. అందుకే గరం మసాలాలు ఎక్కువ వాడేవారు కాదు.